హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో 1 ఇయర్ పాపకి పట్టు లంగా ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఈ వీడియోలో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో బాడీ లంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియోలో అయితే ఫస్ట్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాము. హ్యాండ్స్ అయితే మనం బుట్ట హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి కింది వైపు ఒక కుట్ట అనేది స్ట్రైట్గా వేసుకుంటూ రావాలండి. ఇలా స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చిన తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ లైనింగ్ని పెట్టి చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలండి. లైనింగ్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదులుకున్నాం కదా. ఆ క్లాత్ని ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఆ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలండి. ఫ్రిల్స్ ఎంత వీలైతే అంత చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే చూడడానికి చాలా క్యూట్గా ఉంటుందండి పిల్లలకి వేసినప్పుడు కూడా. ఇప్పుడు కింది వైపు టక్స్ పెట్టుకున్న వరకు ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా. కింది వైపు పెట్టుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పై వైపున ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి. కింది వైపు ఎంత వెడల్పుతో ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నామో పై వైపున కూడా సేమ్ అదేలాగా అంతంత చిన్న ఫ్రిల్సే పెట్టుకోవాలి. కరెక్ట్గా కింద వైపు ఎక్కడి వరకు పెట్టామో పై వైపు కూడా అక్కడ వరకు ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది మన బుట్ట హ్యాండ్స్ అయితే. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టి బుట్ట హ్యాండ్స్ అనేటివి స్టిచ్ చేసుకుందాము. ఈ బుట్ట హ్యాండ్స్కి కింది వైపు బార్డర్ లాగా అటాచ్ చేసుకోవడానికి మనకి లంగా క్లాత్ ఉంటుంది కదా. ఆ క్లాత్లో 1.5 ఇంచు వెడల్పు ఉన్న క్లాత్ అయితే తీసుకొని ఆ తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి పై వైపున ఈ బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టి స్ట్రైట్గా ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని కింది వైపు ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక హ్యాండ్కి కూడా పట్టీ అనేది అటాచ్ చేసుకోవాలండి. చూడండి, లంగా క్లాత్ అనేది కింది వైపు పెట్టి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బుట్ట హ్యాండ్స్ని పై వైపు పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఓపెన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకొని పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ని పెట్టి మెడ చుట్టూ ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలండి. నేను ఇక్కడ డోరీ అనేది లోపల వైపు పెట్టి స్టిచ్ చేద్దాం అనుకున్నానండి ఇన్విజిబుల్గా. అందుకని కుట్ట అనేది అక్కడ వరకు ఇప్పుకుంటున్నాను. చూడండి, డోరీ థ్రెడ్ మనకి పై వైపు పెట్టి కుడితే పిల్లలకి వేసుకున్నప్పుడు చిరాగ్గా ఉంటుంది. అందుకని ఈ ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్ళేలాగా కుట్టుకోవాలి అంటే మెయిన్ పీస్కి లైనింగ్కి మిడిల్లో డోరీ థ్రెడ్ అనేది పెట్టి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడే నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకున్నట్లయితే మనకి ఆ ఎక్స్ట్రా ఖర్చు అనేది పై వైపుకి కనిపించకుండా ఉంటుంది. పిల్లలకి వేసినప్పుడు చిరాగ్గా లేకుండా ఉంటుందండి, గుచ్చుకోకుండా. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకొని మెయిన్ పీస్ రైట్ సైడ్ నెక్ చుట్టూ పై కుట్టు అనేది వేసుకోవాలండి. డోరీ థ్రెడ్ స్టిచ్ చేసిన దగ్గర కొంచెం రఫ్ చేసుకున్నట్లు స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకుందాము. ఫస్ట్ మెయిన్ పీసు లైనింగ్ని ఇలా పెట్టి దీనికి ఒక స్టిచ్ అనేది 1/2 ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి.
మనము డోరీ థ్రెడ్ అనేది ఇలా కుట్టుకునేటప్పుడే పెట్టుకునేయాలండి. చూడండి, లైనింగ్కి మెయిన్ పీస్కి మిడిల్లో డోరీ థ్రెడ్ అనేది ఇలా ముడి వేసుకొని పెట్టుకోవాలి. ఇలా ముడి వేసుకున్నట్లయితే మనం గట్టిగా లాగినప్పుడు కూడా రాకుండా ఉంటుందండి. ఇప్పుడు నెక్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత నెక్ని ఇలా రివర్స్ చేసుకొని నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పించి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు రెండు కూడా కుట్టుకున్నాం కదా, దీనికి బ్యాక్ సైడ్ డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. కింది వైపు నుంచి ఒక 3 ఇంచెస్ అనేది వదిలేసి అక్కడ నుంచి ఒక 3.5 కానీ లేకపోతే 4 ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకొని డాట్స్ అయితే పట్టుకోవాలండి. ఈ డాట్స్ ఫస్ట్ సన్నగా పట్టుకొని మిడిల్లో కొంచెం వెడల్పుగా పట్టుకొని మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసరికి సన్నగా తేల్చేయాలండి కుట్టుని. మనకి బ్లౌజ్ హైట్ని బట్టి ఈ డాట్ అనేది మనం పెంచుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇంకొక సైడ్ కూడా ఇలా డాట్ అనేది పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిటికి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ హుక్స్ పట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. హుక్స్ పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి దానిపైన మన బ్యాక్ పార్ట్ అనేది రైట్ సైడ్ కింది వైపుకి వచ్చేలాగా పెట్టి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టి పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనము పట్టీని అనేది లోపలికి మళ్ళించి పై వైపున ఖర్చు కూడా లోపలికి మళ్ళించి కుట్టుకుంటున్నానండి. ఇలా కుట్టుకున్నట్లయితే హుక్స్ పట్టి కుట్టుకోవడం కంప్లీట్ అవుతుంది. కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి నేను మెయిన్ పీస్ తీసుకున్నానండి. మెయిన్ పీస్ని ఇలా కింది వైపు పెట్టి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా పై వైపున పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పట్టీని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం కుట్టుకున్న కుట్టు దగ్గరికి ఆ ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ అనేది పెట్టి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలండి. మనం హుక్స్ పట్టీని లోపలికి మళ్ళించి కుట్టుకోవాలి. కాజా పట్టీని ఇలా పెంచి కుట్టుకోవాలండి. పై వైపున ఖర్చు కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా రఫ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న కుట్టు పక్కనే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఫ్రంట్ పార్ట్ మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి నెక్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. మనకి స్టార్ నెక్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో, అక్కడ క్రాస్ తిరిగే దగ్గర ఇలా సూదిని కిందికి దింపి కుట్టుకుంటూ రావాలి. అప్పుడే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఆ ఎడ్జెస్లో తిరిగే దగ్గర మాత్రం ఖచ్చితంగా సూదిని కిందికి దింపి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి. మనకి మెయిన్ పీస్ ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ కట్స్ తిరిగే దగ్గర ఖచ్చితంగా టక్స్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ క్రాస్గా ఉంటుంది కదా స్టార్ నెక్కి, అక్కడంతా కూడా నీట్గా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలి. ఇలా లైనింగ్ పైన పైకుట్టు వేసుకోవడం వల్ల మనకి స్టార్ నెక్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. మనం డైరెక్ట్గా లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు ఆ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా రాదు, లైనింగ్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా లైనింగ్ పైన పైకుట్టు వేసుకున్న తర్వాతనే లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన నెక్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టుకున్నట్లయితే మనకి నెక్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనం చూడడానికి కూడా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. ఇలా నెక్ చుట్టూ కూడా నీట్గా పైకుట్టు అనేది వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కడా కూడా ముడతలు అనేది రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలి.
ఇలా చుట్టూ లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి నీట్గా. ఇలా మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత షోల్డర్కి మిడిల్లో పట్టుకొని మనం బ్యాక్ పార్ట్లో ఎలా అయితే డాట్స్ పట్టుకున్నామో సేమ్ అదేలాగా ఫ్రంట్ పార్ట్లో కూడా డాట్స్ అనేది పట్టుకోవాలండి. ఇలా నీట్గా చేత్తో రఫ్ చేసుకోవాలి ఆ డాట్స్ పైన, అప్పుడే మనకి నీట్గా అణిగినట్టు ఉంటుంది. ఇప్పుడు నెక్ చుట్టూ లేస్ లాగా స్టిచ్ చేసుకోవడానికి లంగా క్లాత్లో నుంచి ఒక 1.5 ఇంచు క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను, స్ట్రైట్ క్లాత్. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ లోపలికి ఉండేలాగా, రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని నాడాలాగా స్టిచ్ చేసుకుంటున్నానండి. మనకి ఎంత వెడల్పులో కావాలో అంత వెడల్పులో ఇలా క్లాత్ని కుట్టుకున్న తర్వాత మనకి లూప్ టర్నర్ సహాయంతో ఈ డోరీని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా నీట్గా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ నెక్ చుట్టూ పెట్టి స్టిచ్ చేసుకుందామండి. కరెక్ట్గా మనకి షేప్కి తగినట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనకు అక్కడ కార్నర్స్ తిరిగే దగ్గర ఈ పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలండి. చూడండి, మనకి ఆ షేప్ తిరిగే దగ్గర క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని సూదిని ఇలా కిందికి దింపి కార్నర్స్ అంతా కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఈ పట్టీని లేస్ లాగా పెట్టి నెక్ చుట్టూ కుట్టుకుంటూ వస్తున్నాను. ఈ పట్టీ పైన ఇంకొక ఎడ్జ్లో కూడా పై కుట్టు అనేది డబుల్ స్టిచ్ వేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఇలా ఒక ప్యాచ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నానండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో వర్క్ చేసి. దీన్ని బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ చేసుకుందాము. దీన్ని ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా నెక్స్ట్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్స్ పెట్టి ఇలా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు నెక్ వైపు ఇలా నీట్గా రఫ్ చేసుకొని డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. రెండు వైపులా కూడా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన పైకుట్టు అనేది వేసుకోవాలండి. ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైపుకి మళ్ళించి పైకుట్టు అనేది వేసుకోవాలి. ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న మన బుట్ట హ్యాండ్స్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాము. మనము షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని బ్లౌజ్ పీస్కి ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయిన్ చేసుకున్నట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా ఉంటాయి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసుకొని దానిపైనే డబుల్ స్టిచ్ వేసుకొని ఇంకొక సైడ్ కూడా బ్లౌజ్ని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కుట్టు పైనే డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ప్యాచ్ ఉంది కదా, దీనికి కార్నర్స్ అంతా కూడా పోగులు అనేటివి రాకుండా ఉండడానికి మనకి సాంబ్రాన్ కడ్డీలు ఉంటాయి కదండి, వాటిని ఇలా కాల్చి ఆ ఎడ్జెస్ అంతా కూడా నీట్గా కాల్చుకుంటున్నానండి. ఇలా చేసుకున్నట్లయితే మనకి పోగులు అనేటివి కనిపించకుండా ఉంటాయి. ఇలా చుట్టూ కూడా పోగులు అనేటివి రాకుండా ఇలా కాల్చుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఈ ప్యాచ్ని మనకి కరెక్ట్గా నెక్ మిడిల్లో వచ్చేలాగా పెట్టుకొని కదలకుండా ఉండడానికి పిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా పిన్స్ పెట్టుకున్నట్టయితే మనం ప్యాచ్ చుట్టూ కుట్టుకునేటప్పుడు క్రాస్ పోకుండా ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ప్యాచ్ చుట్టూ పైకుట్టు అనేది వేసుకోవాలండి. ప్యాచ్ని ఇలా మిడిల్లో పెట్టుకొని చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందామండి. హ్యాండ్స్ని ఇలా రివర్స్ చేసుకొని మనకి హ్యాండ్ లూసు ఎంత ఉంటుందో కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ అనేది సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూస్ వచ్చి 3 ఇంచెస్ అండి. చూడండి, 3 ఇంచెస్కి హ్యాండ్ లూస్ పెట్టి మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడే
మనము 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా ఖర్చు కోసం, ఆ 2 ఇంచెస్ వచ్చేలాగా 3 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపు ఒక 3 ఇంచెస్ అనేది వదిలేసి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్లౌజ్కి సైడ్ కట్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ క్లాత్ అనేది కింది వైపు వదిలేసి అక్కడ వరకు మాత్రమే సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని మనం సైడ్ అనేది ఖర్చు కోసం 2 ఇంచెస్ వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్నే ఇలా సైడ్ అనేది కుట్టు వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఫస్ట్ కుట్టు ఏదైతే వేసామో దానిపైకే సెకండ్ కుట్టు, థర్డ్ కుట్టు కూడా వచ్చేలాగా మనం డ్రెస్కి ఎలా అయితే కుట్టుకుంటామో సైడ్ కట్స్ కుట్టుకునేటప్పుడు సేమ్ అదేలాగా కుట్టుకొని సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు మనం కట్స్ కుట్టుకోవాలి. చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్న కుట్టు అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదేలాగా డబల్ ఫోల్డింగ్ చేసుకొని కట్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ దగ్గర కూడా ఇలా కట్స్ అనేటివి నీట్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. మనకి బ్లౌజ్కి ఇలా కట్స్ కుట్టుకున్నట్లయితే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు కింది వైపు కూడా నేను ఈ లంగా క్లాత్ని పట్టీలాగా వేస్తున్నాను. చూడండి, లంగా క్లాత్ రైట్ సైడ్ కింది వైపు పెట్టి మన క్లాత్ అనేది బ్లౌజ్ క్లాత్ ఇలా పై వైపున పెట్టి చుట్టూ ఇలా ఫ్రంట్ బ్యాక్ చుట్టూ కూడా ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను. కింది వైపు బార్డర్ లాగా ఉంటుందనేసి ఇలా ఫ్రంట్ బ్యాక్కి మనము లంగా క్లాత్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనకి పట్టీ వెడల్పు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు వచ్చేలాగా పట్టీని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదేలాగా ఫ్రంట్ బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ పట్టీకి ఎడ్జ్ని కూడా ఒక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి, అప్పుడే చూడడానికి నీట్గా ఉంటుంది పైకి లేకుండా. ఇలా చుట్టూ మనము పట్టీని అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, నీట్గా ఇలా రివర్స్ చేసుకుంటే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనము ఈ బ్లౌజ్కి డోరీస్ అనేటివి పెట్టాం కదా, ఆ డోరీస్ స్టిచ్ చేసుకోవడానికి లంగా క్లాత్ అనేది తీసుకొని డోరీస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. డోరీస్కి హ్యాంగింగ్స్ చూడండి, 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా 4 పీస్లు అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని ఆ ఎడ్జ్ని పైకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా కుట్టుకున్న దాన్ని ఇలా నీట్గా రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో క్లాత్ని తీసుకొని డోరీకి మిడిల్లో పెట్టుకొని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని హ్యాంగింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను క్లాత్తో. దీన్ని ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి చూడడానికి నీట్గా ఉంటుందండి. చూడండి, సేమ్ ఇదేలాగా ఇంకొక డోరీకి కూడా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేసుకున్నట్లయితే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో బాడీ లంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి, అది కూడా ఐరన్ ప్లీట్స్ పెట్టుకొని 1 ఇయర్ పాపకి బాడీ లంగా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో లంగా ఎలా నీట్గా కుట్టుకోవాలో చూపిస్తాను. హ్యాంగింగ్స్ అన్ని నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత